హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుంటామంటే చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఎలా మనం సింపుల్గా ఐడెంటిఫై చేయాలనేది ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టోరైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనం ఏదైనా ఒక చార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి సింపుల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బులిష్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి, ఇంకోటి వచ్చి బేరిష్ చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ బులిష్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, బేరిష్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రైస్ అనేది ఎప్పుడైనా ఈ పాయింట్లో మనకి ఓపెన్ అయింది అనుకోండి, ఇలా ప్రైస్ అనేది ఒక మూమెంట్ ర్యాలీ అనేది ఇస్తూ పైకి వెళ్తుంది. ఎప్పుడు ప్రైస్ అనేది ఒక స్ట్రైట్ ర్యాలీలో అనేది మూమెంట్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది ఇలా ఫామ్ చేసుకుంటూ పెరుగుతూ దిగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రైస్ అనేది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ప్రైస్ చూడండి, ఇక్కడ ఇది ఓపెనింగ్ పొజిషన్, ఓకేనా, ఇది క్లోజింగ్ పొజిషన్, ఇది హై పాయింట్. ఇక్కడ క్లోజింగ్ పొజిషన్ చూసారా, క్లోజింగ్ పొజిషన్ కూడా ఇదే, అది హై పాయింట్, ఇది క్లోజింగ్ పొజిషన్. ఇక్కడ మార్కెట్లో ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అయింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఒక హై అనేది ఫస్ట్ ఒక హై అనేది ఫామ్ చేసింది, ఓకేనా. ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, ఇక్కడ ఒక లో ఫామ్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఇంకొక లో ఫామ్ చేసింది, ఇక్కడ దీనికంటే ఇంకొక హై అనేది ఇక్కడ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. దాని తర్వాత చూడండి, దీనికంటే ఇది లోలో ఫామ్ చేసింది. అంటే ఇక్కడ నెక్స్ట్ హై ఏమైంది, ప్రీవియస్గా ఉన్న హై అనేది క్రాస్ అవ్వలేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఉన్న ఈ హై అనేది ఈ హై కంటే ఈ హై అనేది కొంచెం డౌన్ సైడ్ ఫామ్ అయింది, లోని బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ర్యాలీ అనేది ఎలా వచ్చింది, ప్రీవియస్గా ఉన్న లోన్ అనేది ప్రైస్ అనేది క్రాస్ చేసి కిందకు వచ్చింది. దాని తర్వాత చూడండి, దాని తర్వాత హై అనేది ఇంకొంచెం కింద అనేది ఫామ్ చేసింది. అంటే ప్రీవియస్ హై కంటే కూడా హై అనేది ఇంకొంచెం కింద. దాని తర్వాత లో అనేది ఎక్కడ ఫామ్ చేసింది, ప్రీవియస్ లో కంటే కూడా లో ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక అప్ సైడ్ ర్యాలీ అవుతుంది, ఓకేనా. ఇది ఒక అప్ సైడ్ ర్యాలీ. ఏ పాయింట్లో మనకి ప్రైస్ అనేది రివర్స్ అయింది, ఇక్కడ దాకా ప్రైస్ అనేది అప్ సైడ్ ర్యాలీ ఇచ్చి దాని తర్వాత ఏమైంది, ఇక్కడ ఒక హై అనేది బ్రేక్ చేయలేక ప్రైస్ అనేది మార్కెట్లో ఇదొక హైక్ అనేది రీచ్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఏమైంది, కొంత కరెక్షన్ కోసం అని చెప్పి కిందకు వచ్చింది. కరెక్షన్ ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ అగైన్ ఈ మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత కొంత ర్యాలీ వచ్చి పుల్ బ్యాక్ వచ్చి టార్గెట్ అనేది ఇక్కడ మనకి హిట్ చేసింది అనమాట. ఇది ఒక టార్గెట్ లెవెల్ అనుకుంటే మార్కెట్ అనేది ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్లో టీపీ అనేది హిట్ చేసింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఈ చార్ట్లో మీరు చూసినట్టయితే ఎక్కడైతే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి కరెక్షన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ కరెక్షన్ అయ్యి ఈ మూమెంట్ ఉందో, ఏదైతే ఈ మూమెంట్ అయితే ఉందో, ప్యాటర్న్స్ని సింపుల్గా మనం చార్ట్ ప్యాటర్న్స్ అని అనుకుంటాం. ఇవన్నీ ఎప్పుడైనా సరే సింపుల్గా ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నా మీరు సింపుల్గా నేర్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, నేను మీకు కొన్ని ప్యాటర్న్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఎప్పుడు ఒక రెసిస్టెన్స్కి ఒక సపోర్ట్కి మధ్యలో మాత్రమే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక సపోర్ట్, ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోండి. ప్రైస్ అనేది ఈ సపోర్ట్ దగ్గర నుంచి సస్టైన్ అయ్యి స్లోగా ప్రైస్ అనేది రెసిస్టెన్స్ దాకా రీచ్ అయింది. రీచ్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ ఏమైంది, కొంత కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ప్రైస్ అనేది ఇక్కడ దాకా ఈ లెవెల్ దాకా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయాలంటే ఇది ఒక చార్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్. ఈ చార్ట్ ప్యాటర్న్ పేరు ఏంటంటే డబుల్ టాప్ అనమాట. ఎందుకంటే ఇక్కడ 2 టాప్స్ అనేటివి మీకు ఐడెంటిఫై కనిపిస్తున్నాయిగా, ఇక్కడ 2 ప్యాటర్న్స్ అనేటివి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన ఎంట్రీ పాయింట్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుందంటే, ఇది ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్న ఈ లోన్ బ్రేక్ చేసి కరెక్షన్ అయిన తర్వాత నుంచి మనం ఇక్కడ నుంచి టార్గెట్ అనేది ప్రీవియస్ స్వింగ్లో దాకా మనం ట్రేడ్ అనేది ఇక్కడ మనం ప్లాన్ చేయొచ్చు అనమాట. అంటే ఇది వచ్చి మన ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఓకేనా. ఇది వచ్చి టీపీ అవుతుంది ఫ్రెండ్స్, ఇది వచ్చి ఎస్ఎల్ అవుతుంది. ఒక ప్యాటర్న్ పేరు ఏంటంటే డబుల్ టాప్ ప్యాటర్న్ ఫ్రెండ్స్.
అలాగే మనకి డబుల్ టాప్ ఉంది, దీంట్లోనే డబుల్ బాటమ్ ప్యాటర్న్ కూడా వస్తుంది. డబుల్ బాటమ్ ప్యాటర్న్ అది ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే మనకి సపోర్ట్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక సపోర్ట్ లెవెల్ అనుకోండి. ఈ డబుల్ బాటమ్ ఫామ్ చేసేదానికి ప్రైస్ అనేది ఎప్పుడు రెసిస్టెన్స్ దగ్గర నుంచి ఇలా కరెక్షన్ అవుతూ వచ్చి టాప్ నుంచి బాటమ్కి వచ్చిన తర్వాత ప్రైస్ అనేది ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. సపోర్ట్ తీసుకున్న తర్వాత ప్రైస్ ఏమవుతుంది, మళ్ళీ అగైన్ అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకునేదానికి మళ్ళీ సేమ్ అదే లెవెల్ దగ్గరికి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రైస్ ఏమవుతుంది, కరెక్షన్ అయ్యి ప్రీవియస్ హై ఉంటుందా, ప్రీవియస్గా మనకి ఫామ్ చేసిన హై అనేది ఇది. ఈ హైని ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసి కరెక్షన్ అనేది అంటే పుల్ బ్యాక్ అనేది మళ్ళీ ఇక్కడ దాకా మాత్రమే రావాలి. ఇక్కడ దాకా వచ్చి అగైన్ రివర్స్ అయింది అనుకోండి ఫ్రెండ్స్ మార్కెట్లో, ఇక్కడ ఏమవుతుంది, మార్కెట్ అనేది స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవుతుంది. స్ట్రక్చర్ బ్రేక్ అయ్యేదాన్ని మనం సింపుల్గా ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్తో మనం సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనకి టార్గెట్ ఎక్కడ దాకా ఉంటుంది, ప్రీవియస్గా ఉన్న స్వింగ్ హై దాకా టార్గెట్ అనేది, అంటే ఇక్కడ టీపీ అనేది ఇక్కడ బుక్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇది వచ్చి మన ఎంట్రీ పాయింట్ ఉంటుంది, ఇది వచ్చి ఎస్ఎల్ పాయింట్. అంటే ప్రైస్ అనేది దీని తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా స్ట్రైట్గా టీపీని అనేది హిట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రైస్ అనేది ఎప్పుడు కరెక్షన్ అవుతూ మాత్రమే టార్గెట్స్ అనేటివి కానీ స్టాప్ లాసెస్ కానీ హిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక స్ట్రైట్ మూమెంట్లో అనేది ప్రైస్ అనేది హిట్ చేయదు. మీరు ఈ యొక్క ప్యాటర్న్స్ అనేటివి ఎప్పుడైనా సరే హయ్యర్ టైం ఫ్రేమ్లో మీరు ఐడెంటిఫై చేయాలి ఫ్రెండ్స్. హయ్యర్ టైం ఫ్రేమ్లో ఐడెంటిఫై చేస్తే విన్నింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మీకు ఇంకొక చార్ట్ ప్యాటర్న్ గురించి చెప్తాను చూడండి. ఇది ప్రైస్ అనేది స్లోగా డౌన్ సైడ్ ర్యాలీ అవుతా వచ్చింది, దాని తర్వాత అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్, మళ్ళీ అప్ సైడ్, మళ్ళీ డౌన్ సైడ్. ప్రైస్ ఇక్కడ ఏమవుతుంది, ఉన్నంగా మనకి ఇక్కడ లోస్ అనేటివి దీనికంటే ఇది హైలోనే ఫామ్ చేసింది, దీనికంటే ఈ లో కూడా హైలోనే ఉంది, దీనికంటే ఇప్పుడు వచ్చే లో కూడా హైలోనే ఉంది. అలానే ప్రైస్ చూడండి అప్ సైడ్ నుంచి డౌన్ అవుతూ వచ్చింది ప్రైస్ అనేది, అంటే ప్రైస్ అనేది ఇలా డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకునింది, మళ్ళీ పైన ఏమైంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయలేదు. ఈ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది డౌన్ సైడ్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేసినప్పుడు ప్రైస్ అనేది ఎప్పుడు డౌన్ సైడే వస్తుంది, 90% ఛాన్స్. ఎప్పుడు డౌన్ ట్రెండ్ తీసుకోవాలి, ఎప్పుడు అప్ ట్రెండ్ తీసుకోవాలి అనేది కూడా నేను సింపుల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కరెక్షన్ అయిన తర్వాత మనకి మన డైరెక్షన్లో ఎప్పుడైతే వస్తుందో మనం ప్రీవియస్గా ఫామ్ చేసిన ఈ స్వింగ్లో ఉంటుందా, ఈ స్వింగ్లో అనేది క్రాస్ చేసినప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ప్రీవియస్గా 1:2 అలా మనం టార్గెట్ అనేది కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి మన యొక్క ఎస్ఎల్ అనేది ఉంటుంది, ఇక్కడ వచ్చి మనకి టీపీ అనేది మనం బుక్ చేస్తాం ఫ్రెండ్స్. 1:2 కానీ రిస్క్ మేనేజ్మెంట్ మీ స్టాప్ లాస్ని బట్టి ఇక్కడ మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఒక గ్యాప్ ఉంటుందా, ఈ గ్యాప్ యొక్క హై అంతా మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్తాను చూడండి, మీరు ఇక్కడ ఉన్న ఈ గ్యాప్ని అయితే మీరు క్యాలిక్యులేట్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఈ గ్యాప్ అనేది మీకు ఇక్కడ ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో, అంటే ఇక్కడ ఈ గ్యాప్ అనేది ఎంతైతే ఉంటుందో ఈ గ్యాప్ అంత ట్రేడ్ అనేది ఇక్కడ మీకు అనేది మీరు టార్గెట్గా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది బేరిష్ సంబంధించి ఉంది. ఇప్పుడు బుల్లిష్ సైడ్ చార్ట్ ప్యాటర్న్ అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుల్లిష్ సైడ్ చార్ట్ ప్యాటర్న్ రావాలంటే ఏమవ్వాలి, ప్రైస్ అనేది ఎప్పుడు హై దాకా రిజెక్ట్ అయిన తర్వాత కరెక్షన్ అవుతుంది, దీని తర్వాత కరెక్షన్ అనేది ఎలా ఉంటుంది, ఇలా. ఓకేనా, ప్రైస్ అనేది ప్రతిసారి ఇలా రిజెక్ట్ అయిన తర్వాత ప్రైస్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇంకో చార్ట్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, ఇక్కడ ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ఇది ఏమవుతుంది, సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇది వచ్చి రెసిస్టెన్స్ అవుతుంది. మీకు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఏంటంటే ఎప్పుడు మీరు ఇలా ట్రెండ్ లైన్లోనూ చూసుకోవచ్చు, లేకపోతే ఒక హారిజాంటల్ లైన్ అయినా ఫామ్ చేసుకొని ఇక్కడైనా మీకు సపోర్ట్ రెసిస్టెన్స్గా అయినా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి మూమెంట్ ఇలా రిజెక్ట్ అయిన తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్,
ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కరెక్షన్ అయిన తర్వాత మనం ఈ ట్రెండ్ లైన్ ఉంటుందా, ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిన పుల్ బ్యాక్ తర్వాత నుంచి మాత్రం మనం ట్రేడ్ అనేది ఎప్పుడు ప్లాన్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఈ యొక్క చార్ట్ ప్యాటర్న్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్. చార్ట్ ప్యాటర్న్స్ అనేవాళ్ళు చాలామంది ఐడెంటిఫై చేస్తూనే ఉంటారు. ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేది కూడా ప్రతి టైం ఫ్రేమ్లో మీకు ఏదో ఒక చార్ట్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఏంటంటే చార్ట్ ప్యాటర్న్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన కరెక్షన్ దగ్గర నుంచి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనుకోండి ఫ్రెండ్స్. అంటే మనం ఈ లెవెల్ నుంచి మనం కానీ ప్లాన్ చేస్తే ఎంట్రీ అనేది మన యొక్క రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. ఈ పర్ఫెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ మ్యాచ్ చేసుకునే దానికి మాత్రమే మనం ఈ ఎంట్రీ అనేది ఈ కరెక్షన్ అయిన తర్వాత నుంచి మాత్రమే ప్లాన్ చేస్తాం అనమాట. ఇది వచ్చి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్, ఇది వచ్చి బేరిష్ చార్ట్ ప్యాటర్న్. మీకు ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి చాలా టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, నేను ఇంకొక చార్ట్ ప్యాటర్న్ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇంకొక చార్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే ఇది ఒక హై ఫామ్ చేస్తుంది ఫ్రెండ్స్. ప్రైస్ అనేది ఎప్పుడు ఇక్కడ నుంచి ఒక హై ఫామ్ చేసిన తర్వాత లో ఫామ్ చేస్తుంది. దాని తర్వాత హై అనేది దీనికంటే హై అంటే దీనికంటే టాప్లో ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రైస్ అనేది మళ్ళీ కరెక్షన్ అవుతుంది. మళ్ళీ కరెక్షన్ అయ్యి హై అనేది ఇక్కడ ఫామ్ చేసి దాని తర్వాత ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చార్ట్ ప్యాటర్న్ పేరు ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ఫ్రెండ్స్. ఓకేనా. హెడ్ అండ్ షోల్డర్ అనేది ఎందుకన్నామంటే ఇక్కడ ఉన్న 2 షోల్డర్స్ అనేటివి, అంటే ఇది ఒక పాయింట్, ఈ పాయింట్ అనేది పైన హెడ్ కంటే కూడా లోలో ఉంటాయి అన్నమాట. ఇలా లోలో ఉన్నప్పుడు మీకు ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది చాలా టైప్స్లో ఫామ్ అవుతుంది. ఇది ఒక సింగిల్ టైపు. ఓకేనా. ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. ఈ టైప్ అయితే ఎప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఒకటే ఫార్మేట్లో ఉంటుందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి కరెక్షన్ తీసుకుంటుంది. కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ హెడ్ ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఇంకొక లో ఫామ్ చేసి ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన కరెక్షన్ నుంచి కూడా మనకు ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుంది. అంటే ఇక్కడ చూసారా, ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో వచ్చి ప్రైస్ అనేది ఈలోకి మనకి కొంచెం హైలో ఉంది. ఈలో కంటే ఈలో ఇక్కడ పైన చూసినట్టయితే మనకి ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత కూడా మనం ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఇలా మ్యాచ్ చేసి ప్రైస్ ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత వచ్చిన కరెక్షన్ నుంచి మనం ట్రేడ్ అనేది తీసుకుంటే మనకి టీపీ అనేది ఇక్కడ హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడైనా అంతే. ఇక్కడ వచ్చి ఇది ఒక ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్ని, అంటే ఈ యొక్క సపోర్ట్ లెవెల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ లెవెల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన వచ్చిన కరెక్షన్ తర్వాత నుంచి మనం ఇక్కడ ట్రేడ్ అనేది ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రేడ్ అనేది ఎంట్రీ తీసుకుంటే డైరెక్ట్ ఇక్కడ మనకి టార్గెట్ అనేది హిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకొక రకమైన ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, మీకు చూడండి, ఇప్పుడు మీరు సింపుల్గా ఒక ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి మూవ్మెంట్ ఇస్తూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు ప్రతిసారి హయ్యర్ హైస్ అనేటివి ఫామ్ చేస్తున్నాయి. అంటే ప్రీవియస్గా ఉన్న హై కంటే నెక్స్ట్ వచ్చే హై అనేది అప్ సైడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతిసారి ప్రైస్ అనేది ఇలా ఫామ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక పైన ఒక ప్యారలల్ లైన్, కింద ఒక ప్యారలల్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు ప్రైస్ అనేది 90% ఛాన్సెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రైస్ అనేది ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ చేసిన తర్వాత, అదే కింద ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ఇలా బ్రేక్ చేసిన తర్వాత కరెక్షన్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ కరెక్షన్ పాయింట్ దగ్గర నుంచి మనం, ఓకేనా, ఈ కరెక్షన్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి కింద ఒక మంచి సెల్లింగ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసి, అంటే మనకి ఇక్కడ సెల్లింగ్ క్యాండిల్ అనేటివి ఇలా ఫామ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ప్యాటర్న్లోనూ కూడా రివర్సల్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ దగ్గర మనకి ప్రైస్ అనేది రిజెక్షన్ క్యాండిల్, అంటే ఒక ఫుల్ సెల్లింగ్ క్యాండిల్. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ప్యారలల్గా ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఈ సపోర్ట్ లెవెల్ని అయితే బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసిన తర్వాత నుంచి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా ఫాల్లో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎప్పుడు దాకా అయితే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ లో ఉంది కదా, ఈ లో మ్యాచ్ చేసేదాకా ప్రైస్ అనేది స్ట్రైట్గా ఫాలో అవుతుంది. ఇది బేరిష్ ట్రెండ్ ఫ్రెండ్స్. అదే బుల్లిష్ సైడ్ అయితే ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది, ప్రైస్ డౌన్ సైడ్ వస్తుంది, దాని తర్వాత అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్, ఇలా ప్రైస్ అనేది స్లోగా కరెక్షన్ అవుతూ మనకి ఒక పాయింట్ దగ్గర
చూడండి ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర అనేది ప్రైస్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర ఇదిగోండి ఇలా బ్రేక్ అయిన తర్వాత ప్రైస్ అనేది కరెక్షన్ వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ లెవెల్ దగ్గర కరెక్షన్ వస్తుంది. దాని తర్వాత ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి ట్రేడ్ డైరెక్ట్గా ప్రీవియస్ స్వింగ్లో దాకా ట్రేడ్ అనేది మూమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మన ఇక్కడ ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడైనా సరే మన ఎంట్రీ అనేది ఫస్ట్ బ్రేక్అవుట్ దగ్గర మనం ఎప్పుడు తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇక్కడైనా చూడండి ఇది ఒక ఫస్ట్ బ్రేక్అవుట్ అనమాట. ఓకేనా, ఇది ఫస్ట్ బ్రేక్అవుట్, ఇది వచ్చి సెకండ్ బ్రేక్అవుట్, అంటే ఇది కరెక్షన్ అయిందనమాట. ఇది ఫస్ట్ బ్రేక్అవుట్లో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. ఎప్పుడైనా సరే ఒక ప్రైస్ అనేది ఇలా మూమెంట్ అవుతూ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ అంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఫేక్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఎంట్రీ కానీ తీసుకుంటే మీరు 90% టైమ్స్ అనేది ఫెయిల్ అవుతారు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది కొంత మూమెంట్ వచ్చి కరెక్షన్ అవ్వాలన్నమాట. కరెక్షన్ అయిన తర్వాత నుంచి మీరు సెకండ్ టైం ఎంట్రీ తీసుకుంటే మీ యొక్క ఎంట్రీ విన్నింగ్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇది ఒక బేరిష్ ట్రెండ్ ఒక చార్ట్ ప్యాటర్న్, ఇది ఒక బులిష్ ట్రెండ్ చార్ట్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే మీరు ఇది కంటిన్యూస్ ట్రెండ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు దా ఎక్స్ప్లెయిన్ చేసినటువన్నీ ఏంటంటే అవి చార్ట్ ప్యాటర్న్స్, కానీ ఇది ఏంటంటే కంటిన్యూస్ ట్రెండ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది అనుకోండి ఫ్రెండ్స్ ప్రైస్ అనేది. మీరు మామూలుగా ఎంట్రీ అనేది ఈ పాయింట్లో మీరు ఎంట్రీ అనేది తీసుకున్నారనుకోండి. ఓకేనా, ఒకవేళ ఈ పాయింట్లో మీరు ఎగ్జిట్ అయిపోయారు. ఓకేనా, ఇది మీకు ఒక టీపీ అనేది ఇక్కడ హిట్ అయింది. ఇప్పుడు చూడండి సింపుల్గా ఇక్కడ నుంచి ఒక హై ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది హైయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎప్పుడైనా మనం ఈ పాయింట్లో అంటే ఒక కరెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజెక్షన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకున్న తర్వాత టీపీ అనేది డైరెక్ట్ హిట్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం అనేది ఇది ఒక ఇంకా ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు అనుకోండి, హైయర్ టైం ఫ్రేమ్లో ఇంకా మూమెంట్ అనేది ఇంకా బ్యాలెన్స్ ఉంటే ఎప్పుడైనా సరే ఇటువంటి చార్ట్ ప్యాటర్న్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఆ టైం ఫ్రేమ్లో అనేటివి ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక బయ్యింగ్ ట్రేడ్ కదా, బయ్యింగ్ ట్రేడ్లో మీకు చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఫామ్ అవుతాయంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇలా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ప్రైస్ అనేది ఇలా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ నుంచి కరెక్షన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడికి చూడండి ఒక ట్రెండ్ లైన్ అనేది ఇలా ఫామ్ చేస్తుంది. మీకు ఈ లో అనేది ఈక్వల్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా ఈక్వల్గా వచ్చిన తర్వాత ప్రైస్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి మీకు బ్రేక్ చేసి ఇది వచ్చి మీరు స్ట్రైట్గా అనేది మూమెంట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది వచ్చి బులిష్ ట్రెండ్ ఫ్రెండ్స్. అదే బేరిష్ ట్రెండ్ అయితే మీకు ప్రైస్ అనేది డౌన్ సైడ్ ఫాల్ అయ్యి కరెక్షన్ తీసుకొని ఫ్రెండ్స్ ఇది వచ్చి బేరిష్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చి బుల్లిష్ చార్ట్ ప్యాటర్న్, ఇది వచ్చి బేరిష్ చార్ట్ ప్యాటర్న్. అప్ ట్రెండ్ అనేది ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూగా జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఈ పాయింట్లలో ఉంటాయి ఈ కరెక్షన్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇటువంటి చార్ట్ ప్యాటర్న్స్ మాత్రమే మనకి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేటివి ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఒకవేళ సెల్లింగ్ ట్రేడ్ అనుకోండి ఈ పాయింట్లో, ఓకేనా, ఈ పాయింట్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి రిపీట్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మీకు కంటిన్యూస్గా ట్రెండ్ అనేది మూమెంట్ వచ్చేటప్పుడు మీకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేటివి లైవ్ మార్కెట్లో ఎలా ఉపయోగపడతాయో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఈ పాయింట్ నుంచి బయ్యింగ్ సైడ్ అనేది మూమెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ టీపీస్ అనేది హిట్ చేసుకున్న తర్వాత మార్కెట్ అనేది కొంత కరెక్షన్ కోసం అని చెప్పి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ చేసింది. ఓకేనా, ఎప్పుడైనా సరే మనకి ఇటువంటి చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ చేసినప్పుడు ఇక్కడ మనకి బ్రేక్ అయిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ అంటే ఇది ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ లాగా మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది హ్యూజ్గా బయ్యింగ్ అనేది కంటిన్యూ చేసుకుంటా అప్ సైడ్ ర్యాలీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక బుల్లిష్ సైడ్ చార్ట్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది డౌన్ టైం నుంచి అప్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ టీపీస్ అన్ని హిట్ చేసిన తర్వాత
మార్కెట్ అనేది ఇదిగోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క రెసిస్టెన్స్కి సపోర్ట్కి మధ్యలో ఇక్కడ మార్కెట్ అనేది రిజెక్షన్ అనేది జరిగింది. ఓకేనా, ఇదొక బుల్లిష్ సైడ్ చార్ట్ ప్యాటర్న్ అనమాట. ఇక్కడ చూడండి, మీకు మార్కెట్ ఎప్పుడైనా సరే బుల్లిష్ సైడ్ ఉన్నప్పుడు ఇది ఒక ఫేక్అవుట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక ట్రాపింగ్ జోన్. ఈ ట్రాపింగ్ జోన్ నుంచి మీరు అవాయిడ్ అవ్వాలంటే ఎప్పుడు మీరు ట్రెండ్ సైడ్ మాత్రమే ట్రేడ్ అనేది చేయాలి. ట్రెండ్ సైడ్ చేసినప్పుడు మాత్రమే మీకు ఇటువంటి ట్రాపింగ్ జోన్ అనేది మీరు సింపుల్గా అవాయిడ్ చేస్తారనమాట. ఓకేనా, మీరు చూడండి, ఇది ఒక అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మీరు ఇక్కడ సెల్ ట్రేడ్ అనేది అయితే ఎప్పుడు ప్లాన్ చేయరు కదా. ఇటువంటి సెల్ ట్రేడ్స్ అనేవి మీరు అవాయిడ్ చేస్తే, ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మాత్రం మీకు అంటే మీ విన్నింగ్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది హై ఫామ్ చేసింది ఫ్రెండ్స్. హై తర్వాత మళ్ళీ ఒక లో అనేది ఫామ్ చేసింది, మళ్ళీ ఒక హై అనేది ఫామ్ చేసింది. ఈ హై ఫామ్ చేసిన తర్వాత ఏమైంది, దీనికంటే మళ్ళీ లో ఫామ్ చేసి మళ్ళీ దీనికంటే కొంచెం చిన్న హై నుంచి బ్రేక్ అయింది అనమాట. ఇదిగోండి, ఓకేనా, దీనికంటే ఫస్ట్ ప్రీవియస్ హై కంటే హైకి బ్రేక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ స్ట్రక్చర్ అనేది, మార్కెట్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అయింది అనమాట. చేంజ్ అయిన తర్వాత ఏమైంది, ఇక్కడ నుంచి ఒక సెల్లింగ్ ట్రేడ్ అనేది కన్ఫర్మేషన్కి స్లోగా మార్కెట్ అనేది ఒక కొంత ర్యాలీ అనేది కన్ఫర్మ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనమాట. ఓకేనా, మీకు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇందాక చెప్పా, ఎప్పుడు హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఒక మూమెంట్ ఇలానే మాత్రం ఎప్పుడు రాదు ఫ్రెండ్స్. ఓకేనా, మార్కెట్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఇలా అయితే రాదు. అంటే వస్తుంటుంది, ఇలా చార్ట్ ప్యాటర్న్స్ వస్తుంటుంది, కానీ ఏంటంటే మీరు ఇటువంటి చార్ట్ ప్యాటర్న్ మాత్రం ఇదే హెడ్ అండ్ షోల్డర్ అనుకుంటే మీరు అపోహపడుతున్నట్టు. అంటే ఇది హెడ్ అండ్ షోల్డరే, కానీ ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడ్ అండ్ షోల్డర్స్ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ అనేది ఇలా ఒక హై ఫామ్ చేసింది, ఒక లో ఫామ్ చేసింది, దీనికంటే ప్రీవియస్గా హై ఫామ్ చేసింది, ఒక లో ఫామ్ చేసింది, ప్రీవియస్ హై కంటే ఇక్కడ ఏం చేయింది, ఒక లో ఫామ్ చేసింది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేస్తుందో, ఇక్కడ కరెక్షన్ తీసుకున్న తర్వాత నుంచి మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఎంట్రీ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చి మీ ఎస్ఎల్ పెట్టుకుంటారు. టీపీ అనేది ప్రీవియస్ లో దాకా మీరు టీపీ అనేది ఇక్కడ మీరు హిట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు దీన్ని బట్టి ఏమర్థమైంది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఇలానే కాదు, ఇలా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని తర్వాత ఏమైంది, ట్రెండ్ అనేది మనకి ఇక్కడ డౌన్ సైడ్ అనేది కంటిన్యూ చేసిన తర్వాత అంటే ట్రెండ్ యొక్క కరెక్షన్ ఎక్కడ జరుగుతుంది అనేది మీరు సింపుల్గా ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా, ట్రెండ్ అనేది ఆల్రెడీ డౌన్ సైడ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రైస్ అనేది మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, దాని తర్వాత కరెక్షన్ అయింది, దాని తర్వాత మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది, కరెక్షన్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, కరెక్షన్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఈసారి బ్రేక్ అయింది అనమాట. అంటే కింద ఉన్న ఈ సపోర్ట్ అనేది బ్రేక్ చేసింది, పైన రెసిస్టెన్స్ లెవెల్ అనేది అలానే ఉంది. ఎప్పుడైనా సరే మీకు ఇటువంటి చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు కంటిన్యూస్ ట్రెండ్లో ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట, అప్ టు ఏ లెవెల్, ప్రీవియస్ లో దాకా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ లెవెల్లో మీరు కానీ ఎంట్రీ అనేది తీసుకుంటే ఒక సింగిల్ క్యాండిల్లో మీకు ప్రైస్ అనేది మీకు టీపీ అనేది హిట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ సింగిల్గా టీపీ అనేది హిట్ అవుతుంది. ఇది వచ్చి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, ఇది వచ్చి బేరిష్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి, ప్రైస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లెవెల్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రైస్ అనేది రిజెక్షన్ అయింది ఫ్రెండ్స్. అంటే ఇది ఒక మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మనకి ఇక్కడైతే ఉంది. కింద నుంచి హై అనేది ఒక హై అనేది ఫామ్ చేసింది, దాని తర్వాత ప్రైస్ అనేది ర్యాపిడ్గా డౌన్ అయ్యి ఇక్కడ కరెక్షన్ తీసుకొని మళ్ళీ ప్రైస్ అనేది ఒక హై అనేది టచ్ అయింది. హై టచ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది మళ్ళీ స్లోగా డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఇంకొక లో అనేది ఫామ్ చేసిందంట. అంటే ప్రీవియస్ హై కంటే ఇక్కడ ఒక లో అనేది ఫామ్ చేసింది. ఫామ్ చేసిన తర్వాత ప్రైస్ అనేది ర్యాపిడ్గా ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది ఫ్రెండ్స్.
సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనం డైరెక్ట్ ఎంట్రీ అనేది ఎప్పుడు తీసుకోం కదా. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ర్యాపిడ్గా కొంచెం హ్యూజ్గానే రివర్స్ అయితే జరిగింది ఫ్రెండ్స్. జరిగినా కూడా మనం పేషెన్స్గా వెయిట్ చేస్తే ప్రైస్ అనేది కరెక్షన్ అయిందనమాట. ఈ కరెక్షన్ అయిన తర్వాత నుంచి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, డౌన్ సైడ్కి స్ట్రైట్గా ప్రీవియస్ లో ఎక్కడ ఉంది, ప్రీవియస్ లో దాకా మనకు టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇంకొక రకమైన హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి ఇంకొక బుల్లిష్ సైడ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ఇక్కడ ప్రైస్ అనేది డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్కి అనేది ర్యాలీ అవుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది డౌన్ సైడ్ వచ్చింది, దాని తర్వాత ఇంకొక హై ఫామ్ చేసింది, లోవర్ హై. దాని తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ హై ఫామ్ చేసింది, దాని తర్వాత కరెక్షన్ అయింది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది ఒక హై ఫామ్ చేసి ఒక రెడ్ క్యాండిల్ అనేది అంటే ఇంకొక కరెక్షన్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది ఫ్రెండ్స్. కరెక్షన్ ఫామ్ చేసిన దగ్గర నుంచి మనం ట్రేడ్ ఎంట్రీ తీసుకుంటే స్ట్రైట్గా ప్రైస్ అనేది అప్ సైడ్ ర్యాలీ అనేది ఇక్కడ కంటిన్యూ చేసింది. ఓకేనా. ఇది ఇంకొక బుల్లిష్ సైడ్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్రిప్టో రైజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.